విశాఖపట్నంలోని ఓల్డ్ జైల్ రోడ్లో నైట్ స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కొద్ది దూరంలో సెంట్రల్ పార్కుకి ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్లో రోజు సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ నడుస్తూ ఉంటాయి. అయితే జీవీఎంసీ అధికారులు తీసుకున్న నిర్ణయంతో ఈ పాత జైల్ రోడ్డు ఒక్కసారిగా రణరంగంగా మారిపోయింది. జీవీఎంసీ అధికారులు జేసీబీలు భారీ ట్రాలీలతో వచ్చి ఫుడ్ స్టాల్స్ను తొలగిస్తుండడంతో వ్యాపారులంతా కూడా ఒక్కసారిగా ఎదురుదిరిగారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించారు. తమ షాపులు తొలగిస్తే చూస్తూ ఊరుకోమంటూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పార్టీ సభ్యునైనా నాకు ఓపెన్ గా చర్చ అయ్యింది. ఈ రోజు నేను పోతే ఆ బతుకేమైపోవాలి చూడండి. అయినా ఇక్కడ మేము తెగించున్నాం. ఒక్కొక్కరు ఎవరైనా పోతే మాకు పార్టీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. చెప్తున్నా, ఇన్ని రోజులు ఈ ఫుడ్ కోర్టు కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాసాం. మా కష్టకాలంలో కూడా అప్పుడు వైసీపీ వాళ్ళు ఓపెన్ చేసిన ఇక్కడ అప్పటికే చాలా మంది జనసేన టీడీపీ వాళ్ళందరూ ఉన్నాం. నేను చూడండి, జనసేన మొన్న ఎలక్షన్లో వంశీకృష్ణ శ్రీనివాస్ గారి గెలుపు కోసం ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేసాం. ప్రతి ఒక్కరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాలి, చంద్రబాబు గారికి వెళ్ళాలని మేము పనిచేస్తే ఈరోజు అన్యాయంగా అక్రమంగా పోలీసు వారిని బెటాలియన్ తీసుకొచ్చి వితౌట్ నోటీస్ షాపులు తొలగిస్తారా? నేను ఒక పార్టీ సభ్యుడిగా ఇక్కడ వ్యాపారస్తుడిగా అడుగుతున్నాను. దీన్ని అందరూ ఖండించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. మాకు న్యాయం జరగాలి. సెంట్రల్ పార్క్ సర్వీస్ రోడ్లో పదుల సంఖ్యలో స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే చాలా మంది ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వ్యాపారాలు చేస్తూ కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులందాయని జీవీఎంసీ అధికారులు తెలిపారు. ఈ ఫుడ్ కోర్ట్ తొలగింపుపై జీవీఎంసీ సమావేశాల్లో 2023వ సంవత్సరం నుంచి 2025 ఆగస్టు 22వ తేదీ వరకు వరుసగా జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో చర్చలు జరిగాయి. సభ్యుల అంగీకారంతో ఫుడ్ కోర్ట్ తొలగింపునకు తీర్మానాలు చేశారని చీఫ్ సిటీ ప్లానర్ తెలిపారు. ప్రస్తుతం సెంట్రల్ పార్క్ సర్వీస్ రోడ్లో ఉన్న స్టాల్స్ అన్నింటికి నంబర్లు ఇచ్చి రిజిస్టర్ చేస్తారట. దీనికోసం స్టాల్స్ అన్నింటినీ తొలగిస్తున్నామని, ప్రతి స్టాల్కి నంబర్ ఇచ్చిన తర్వాతే వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతిస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే జీవీఎంసీ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యాపారులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఈ నంబరింగ్ ఇచ్చే ప్రాసెస్ పూర్తి చేయడానికి 1 రోజుల సమయం తీసుకుంటారని, అన్ని రోజులు తమకు ఉపాధి పోతుందని అంటున్నారు. 1 రోజుల పాటు సంపాదన లేకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని అడుగుతున్నారు. గతంలో ప్రతి షాప్ నుంచి జీవీఎంసీ అద్దె వసూలు చేసేదని, ఆ తర్వాత కొంతకాలానికి అద్దె తీసుకోవడం మానేశారని, దాన్ని కొనసాగించి ఉంటే ఇప్పుడు ఇబ్బంది వచ్చేది కాదు కదా అని కొంతమంది వ్యాపారులు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే వైజాగ్లో ఫుడ్ కోర్ట్ తొలగింపుకు దుమారం రేగింది. రోడ్డుపై దుకాణదారులంతా కూడా ధర్నా చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారంటూ కూడా దుకాణదారులందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి రోడ్డు మీద బైఠాయించి మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాం. జనసేన పార్టీ సభ్యునైనా నాకు ఓపెన్ గా చర్చ అయ్యింది. ఈ రోజు నేను పోతే ఆ బతుకేమైపోవాలి చూడండి. అయినా ఇక్కడ మేము తెగించున్నాం. ఒక్కొక్కరు ఎవరైనా పోతే మాకు పార్టీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. చెప్తున్నా, ఇన్ని రోజులు ఈ ఫుడ్ కోర్టు కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాసాం. మా కష్టకాలంలో కూడా అప్పుడు వైసీపీ వాళ్ళు ఓపెన్ చేసిన ఇక్కడ అప్పటికే చాలా మంది జనసేన టీడీపీ వాళ్ళందరూ ఉన్నాం. నేను చూడండి, జనసేన మొన్న ఎలక్షన్లో వంశీకృష్ణ శ్రీనివాస్ గారి గెలుపు కోసం ఇక్కడ ప్రతి ఒక్కరూ పనిచేసాం. ప్రతి ఒక్కరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళాలి, చంద్రబాబు గారికి వెళ్ళాలని మేము పనిచేస్తే ఈరోజు అన్యాయంగా అక్రమంగా పోలీసు వారిని బెటాలియన్ తీసుకొచ్చి వితౌట్ నోటీస్ షాపులు తొలగిస్తారా? నేను ఒక పార్టీ సభ్యుడిగా ఇక్కడ వ్యాపారస్తుడిగా అడుగుతున్నాను. దీన్ని అందరూ ఖండించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు. మాకు న్యాయం జరగాలి.